ఏ విషయాన్ని గ్రహిస్తే మనం వివేకులం అవుతామో ఈ చిన్న కథలో తెలుసుకుందాం. ఒక రాజోద్యోగి చెట్టు కింద నుంచుని వెళ్తుంటే బంగారంతో నిండిన 7 గోతాలు కావాలా అనే మాటలు వినబడ్డాయి. అతడు ఉత్సాహంగా కావాలి కావాలి అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో బంగారు నాణ్యాలతో నిండిన 6 గోతాలతో పాటు ఒకటి ఖాళీగా కనిపించింది. రాజోద్యోగి మనసులో ఖాళీ గోతాన్ని కూడా బంగారు నాణ్యాలతో నింపాలని బుద్ధి పుట్టింది. వెంటనే ఇంట్లో ఉన్న బంగారు నగలను కరిగించి నాణ్యాలుగా మార్చి పోసిన గోతం నిండలేదు. నిరుత్సాహంతో అతడు ఉన్న డబ్బు అంతా పెట్టి బంగారు నాణాలు కొని నింపిన గోతం ఇంకా ఖాళీగానే కనబడుతోంది. దాంతో అతడు రాజు దగ్గరికి వెళ్ళి తన కుటుంబ అవసరాలకు డబ్బు సరిపోవడం లేదని జీతాన్ని రెట్టింపు చేయమని కోరాడు. అతడు మంచి పనిమంతులని భావించిన రాజు అలాగే చేశాడు. ప్రతి నెల ఆ జీతం సొమ్ములతో బంగారం కొని పోస్తున్నా గోతం నిండడం లేదు. నెలలు గడుస్తుంటే 7వ గోతాన్ని చూస్తూ అతడు దుఃఖించసాగాడు. బాధతో తన ఉద్యోగం కూడా సరిగా చేయలేకపోతున్నాడు. అతడి దైన్యస్థితిని చూసిన రాజుకు అనుమానం వచ్చింది. నీకు గాని ఆ 7 గోతాలు తారసపడ్డాయా అని ఆయన అడగగానే ఏడుపు ముఖంతో అవునన్నాడు ఉద్యోగి. ఆ గోతాలను యక్షుడు ఎవరికి దత్తం చేస్తాడో వాళ్ళు ఇలాగే బాధపడతారు. ఇంకా కూడబెట్టాలనే ఆశ పుడుతుంది, మనశ్శాంతి కరువవుతుంది. వెంటనే వాటిని యక్షుణ్ణి పట్టుకు పొమ్మను, లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది అని రాజు హెచ్చరించాడు. ఉద్యోగి అలాగే చేశాడు. 7 గోతాలు ఉన్నపళంగా మాయమయ్యాయి. అంటే తాను తినక కూడబెట్టిన ధనం కూడా పోయింది. లోకంలో కొందరి స్థితి ఇలాగే ఉంటుందని, నిజమైన ఆదాయమేదో వ్యయమేదో తెలియని వారికి ఉన్నదంతా నశిస్తుందంటూ ఈ కథ చెప్పారు రామకృష్ణ పరమహంస. ఆశ అనే తాడుకు అంతం లేదు. సంతృప్తి చెందినవాడే సుఖంగా ఉంటాడని చెబుతుంది భాగవతం. సంపాదించిన ధనాన్ని ధర్మబద్ధంగా ఖర్చు పెట్టగలవాడే నిజమైన సంపన్నుడు. ధనానికి దానం, భోగం, నాశనం అనే 3 గతులుంటాయి. ఇతరులకు పెట్టక తాను అనుభవించక ఉన్న సంపదనలను 3వ గతి అనగా నాశనం తప్పదంటుంది భర్తృహరి సుభాషితం. లోభి సంపాదించి దాచుకున్న ధనాన్ని పరులు అనుభవిస్తారు. లోభులు దురాశపరులకు మనశ్శాంతి ఉండదు. నేడు కొంతమంది కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటూ పందేలు కొడుతున్నారు, జోదం ఆడుతున్నారు, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు, అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. జోద క్రీడలు ఇలాగే అనేక అనర్థాలకు దారితీస్తాయని మన పురాణ ఇతిహాసాలు హెచ్చరిస్తున్నాయి. యువత విద్యార్జనపై శ్రద్ధ చూపించాలి, జ్ఞానవంతులు కావాలి, తమ శక్తికి తగ్గ ఉద్యోగమో వ్యాపారమో ఎంచుకోవాలి, లక్ష్యాలను నిర్ణయించుకోవాలి, స్వయం కృషితో వాటిని సాధించాలి. ఇతరులను చూసి ఈర్ష్యపడుతూ దుఃఖించకుండా సంపాదించిన దాంతో సంతృప్తికర జీవనం సాగించగలిగితే సుఖ సంతోషాలకు లోటుండదు. దీన్ని గ్రహించగలవారే వివేకులు.